కొన్నిసార్లు ఫ్రెండ్స్, జీవితంలోకి దేవుడు ఎవరిని ఎప్పుడు ఎందుకు అనుమతిస్తాడో కూడా చాలాసార్లు మనం ఊహించలేము, గమనించలేము. ఎందుకనంటే అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. మంచి చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ చెడిగానే ఆలోచిస్తారు. ఎందుకనంటే చెడి అనుభవించి నీ దాని పట్ల వచ్చే బాధ, వేదన అనేది తప్పక నువ్వు తెలుసుకున్న తర్వాతే నువ్వు చేసిన మంచి ఏంటో వాళ్ళకి తెలుసుకోగలుగుతారు. ఇది కొంతమంది మూర్ఖులు ఎప్పుడు కూడా తెలుసుకోలేరు. గర్వం, అహంకారం ఉన్న ప్రతి ఒక్కరు కూడా నువ్వు చేసిన మంచిని గమనించలేరు. నువ్వు చూపించే ప్రేమ, అభిమానాలు కూడా వాళ్ళు గమనించలేరు. అలాంటి వాళ్ళతో ఎలాగుంటారంటే, బజార్లో చాలా జంతువులు ఉంటుంటాయి, అనేకమైన జంతువులు. కొన్నిటికి తెలివి ఉంటుంది, కొన్నిటికి తెలివి ఉండదు. ఏదో అన్నిటికంటే బలమైనదో సింహాన్ని చూసారా, చిన్న చిన్న జంతువులన్నీ పారిపోతుంటాయి. అలాంటి వాళ్ళే ఎదటి వాళ్ళు గమనించనప్పుడు, ఎదటి వాళ్ళ ప్రేమించలేని వాళ్ళు వాళ్ళకంటే బలవంతులను చూసి, లేకుంటే వాళ్ళకంటే ఇంకా డబ్బున్న వాళ్ళు, ఆస్తులు ఉన్న వాళ్ళని చూసి దాసోపులు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కదండి దేవుడిచ్చిన నీతో ఉన్న వాళ్ళు. ఎలాంటి వాళ్ళైనా, నీ భార్య కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు,